భారతదేశంలో అన్ని కుల మతాలకు సమాన స్వేచ్ఛను కల్పించిన ఘనత విశ్వరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు దక్కుతుందని ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ డాక్టర్ గడ్డం శ్రీనివాస్ అన్నారు. అల్వాల్ సర్కిల్ కౌకూర్లో ఆదివారం జ్ఞానమాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో స్త్రీలను బానిసలుగా చూసిన వ్యవస్థను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపుమాపారన్నారు. తొలి న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లుల ద్వారా వారి ఆత్మ గౌరవం పెంచారని గుర్తు చేశారు. ఈరోజు కౌకూర్లో జరుగుతున్నటువంటి అంబేద్కర్ గారి జ్ఞానమాల కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్లస్ అదేవిధంగా ఆశ శ్రీరాములన్న నిన్న మొన్నటి నుంచి కూడా ఖచ్చితంగా రావాలి శ్రీనివాస్ అంటే నేను వస్తానని చెప్పిన. ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు సంతోషంగా ఉంది. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాకన్నా వయసులో పెద్దోళ్ళే. అందరికీ కూడా అన్నలకి పేరు పేరున ఉద్యమ జయభీములు తెలియజేస్తా ఉన్నా. నిజంగా శ్రీరాములన్న చెప్పినట్టు చాంద్ చక్ర ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వేదికగా కొన్ని సంవత్సరాల నుండి అది కొనసాగుతూ ఉన్నది ఆచార్యం. ఆ జ్ఞానమాల కార్యక్రమము అట్లా తీసుకోవడము దాని ఉద్దేశం ఏంటంటే, చూస్తూ ఉన్నారు మీరంతా ఇప్పుడు భారతదేశం కానీ రాష్ట్రం కానీ ఈ సమాజము ఎట్లా కులాలుగా మతాలుగా వర్గాలుగా ప్రాంతాలుగా విడగొడుతున్నటువంటి సందర్భంలో ఈ సమాజం ఉన్నది. అయితే ఈ సమాజము కొన్ని కులాలకు మతాలకు పరిమితమయ్యి ఆయా కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నది. అయితే జ్ఞానమాల అంటే జ్ఞానము అందించేటువంటి కార్యక్రమము ఈ సమాజంలో ఇంతవరకు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా బుద్ధుని వారసులుగా ఎవరు ఆ పని చేయడం లేదు. అయితే ఒక కొత్త పరిణామం సమాజంలో ఎస్పెషల్లీ తెలంగాణలో నడుస్తూ ఉన్నది. జ్ఞానాన్ని అందించడం ఒకరికొకరికి, అదే జ్ఞానమాల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఏదో వచ్చి దండలేసుకొని ఫోటోలు దిగి వాట్సాప్లలో పెట్టకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సాంస్కృతికంగా ఏం చెప్పిన అనేది కూడా కొన్ని మాటలు నేర్చుకొని తెలుసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనము కూడా అంటే వారానికి కొత్త విషయాలు నేర్చుకోవాలి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం చేస్తున్నామంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటైనా ఒక కులానికో మతానికో వర్గానికో ఒక ప్రాంతానికి అయితే పరిమితం కాదైనా. ఆయన భారతరత్న అంతకన్నా ముందు విశ్వరత్నగానే పేరుగాంచిండు. ఆయన ప్రపంచం గుర్తించింది ఆయన. భారతదేశము కుల సమాజం కాబట్టి ఈ కులాల కుంపటిలో ఉన్నటువంటి సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రపంచ దేశాలు ఏవైతే అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి రాజ్యాలు ఏవైతే అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాను, రష్యా లాంటివి, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను వీళ్ళకన్నా ముందు ఒక 40-50 సంవత్సరాల ముందే గుర్తించిన ఆయన. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే 1920s 30sలోనే పిహెచ్డీలు చేయడం అంటే అంత ఆషామాష విషయం కాదు. సప్త సముద్రాలు దాటిపోవడం అంటే అంత సులువైన కార్యక్రమం కాదు అది. అప్పుడు అమెరికాకు మనకు ఈ దేశానికి అమెరికాకు ఇంగ్లాండ్కు ఇప్పటికీ కూడా ఈ దేశంలో విదేశాలకు సంబంధం లేని జాతిలో మనం ఉన్నాం ఇప్పటికీ 2024లో కూడా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక 15-20 రోజులు సముద్ర ప్రయాణం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికాలో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేయడం అంటే అంత ఆషామాష విషయం కాదు. మరి లండన్లో కంప్లీట్ చేసిండు. అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అంటే మతపరంగా డిబేట్ చేయగలగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అంటే ఒక సాంస్కృతిక ఉద్యమాలలో కూడా మనం డిబేట్ చేయగలగాలి. ఇది కాదు, ఇది సరైనది, ఇది తప్పు, ఇది ఒప్పు అని సమాజాన్ని మెప్పించేటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మనం ఏ మతంలో ఉండొచ్చు, లేకపోతే ఏ పార్టీలో ఉండొచ్చు, ఏ సంఘాలలోనైనా ఉండొచ్చు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి ఈ జ్ఞాన శిఖరము ఈ దేశానికి దశ దిశ నిర్ణయించేటువంటి శక్తి, ఉన్నతి, ఔన్నత్యము ఏదైతే ఉందో అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగానికి మాత్రమే ఉన్నది. రాజ్యాంగానికి లోబడే ఏ పార్టీ అయినా, ఏ సంఘమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా ఆయనను కాదనకుండా బతికేటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు. కాబట్టి అంబేద్కర్ వారసులుగా మనము చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఎక్కడ ఆ స్థల పరిస్థితులకు అనుకూలంగా ఏదైనా సమస్య వస్తే అక్కడ పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసు కానీ, లేకపోతే ఇంకో ఏదైనా మన జాతుల మీద దాడులు దౌర్జన్యాలు జరిగినప్పుడు అక్కడ ఏమేమి హక్కులు ఉన్నాయి, ఏమేమి చట్టాలు ఉన్నాయి, విధులు ఉన్నాయి,
అవన్నీ తెలుసుకొని మనము జ్ఞానాన్ని అప్డేట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతను కూడా విద్య అల్టిమేట్గా జ్ఞానం అంటే విద్యను అభ్యసించడమే. విద్య అంటే ఓన్లీ ఉద్యోగం కూడా చదవకూడదు. విద్య అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు, సామాజిక విద్య, సామాజిక జ్ఞానం, రాజకీయ జ్ఞానం, సాంస్కృతిక జ్ఞానాన్ని కూడా మనం అందుకోవాలి. కాబట్టి అంబేద్కరిస్టులు అంటే ఏదో ఓకే ఆషామాజిగా అంబేద్కర్ అంటే మాలమాదిక పరిమితం అనేటువంటి నానుడి ఈ సమాజంలో నడుస్తూ ఉన్నది. అంబేద్కర్ అంటే ఆయన మాలమాదిగలకు పరిమితం కాదైనా ఈ దేశ సంపద, ఈ దేశం యొక్క జ్ఞానము, ఈ దేశం యొక్క భారతరత్న, అంతకన్నా ముందు విశ్వరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రపంచ దేశాలు ఈరోజు ఆర్థిక వ్యవస్థలో కానీ, సామాజిక రంగంలో కానీ, రాజకీయ రంగం సమాజంలో పడ్డప్పుడు జర్మనీ, జపాన్ లాంటి దేశాలు కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్థికంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి గడ్డం శ్రీనివాస్ ఎవరంటే అల్టిమేట్గా అంబేద్కరిస్టు, బుద్ధిస్టు, గద్దరు వారసుడు, గద్దరు ద్వారా పెరిగిండు. ఆయన ధ్యాసగా మెలిగినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నది. కానీ రాజకీయ యుద్ధంలో ఉన్నప్పుడు మన ప్రధాన శత్రువులను కొట్టాలంటే ఒక రాజకీయ వేదిక కావాలి. కాబట్టి బలమైన రాజకీయ వేదిక కాంగ్రెస్ అనిపించింది. కాబట్టి ఆ వైపు పనిచేస్తూ ఉన్నాం, చేసినాం. మనం కూడా ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో మన జాతి బిడ్డను కూడా ఎస్టాబ్లిష్ చేయగలిగినాం. కాబట్టి ఈ పార్టీలను పక్కన పెట్టి అల్టిమేట్గా అంబేద్కరిజాన్ని తీసుకుపోయేటువంటి అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీలో నా వేదికల మీద కూడా 1,2 లక్షల మంది బహిరంగ సభల్లో కూడా అంబేద్కర్తోనే మొదలు పెడతా. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్ అనే మొదలు పెడతా, ఎండ్ చేస్తా. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంగా పిలిచినటువంటి కౌకూరు నా అన్నలకి, ఎందుకంటే మీరంతా నాకు పెద్దోళ్ళు కాబట్టి రైతులు, వాళ్ళందరికీ కూడా ఆశ శ్రీరాములు లాంటి వ్యక్తులు, అంబేద్కరిస్టులు, ఈ అన్న నరసింహరావు అన్న, మిగతా సీనన్న, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకి ఏంటంటే యూత్ని గ్యాదర్ చేద్దాం. యూత్ను మనము ఆర్గనైజ్ చేయగలిగితే నెక్స్ట్ దీన్ని ఫాలో అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపడదాం. నేను కూడా అందుబాటులో నగర్ కానీ, దొమ్మాయిగూడ కానీ ఈ ప్రాంతంలో ఎక్కడున్నా రావడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆశ శ్రీరాములకి, ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలందరికీ కూడా అంబేద్కర్ పేరు పేరున ఉద్యమ జై భీములు. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్. పిహెచ్డీలో ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే చిన్న చాప్టర్ మీద ఒక పిహెచ్డీ గ్రంథాన్ని అమెరికాకు, లండన్కు అందించిందంటే ఆ దేశంలో ఈరోజు ఆర్థిక వ్యవస్థ అగ్రరాజ్యంగా అమెరికా ఎందుకు నిలిచింది? జర్మనీ, జపాన్, రష్యా లాంటి చైనా, మన పక్కన ఉన్నటువంటి చైనా కూడా ఆర్థిక వ్యవస్థను ఏలుతా ఉన్నది. వాళ్ళంతా బుద్ధిజాన్ని స్వీకరించారు. మరి బుద్ధిజాన్ని స్వీకరించే శాస్త్రీయమైనటువంటి విధానంలో అన్ని రంగాలలో వాళ్ళు ఆ దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. దీనికి కారణం ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి బుద్ధిజమే. ఈరోజు ఆయా దేశాలు ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలిచింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే ఈ భారతదేశం ఈరోజు మతాల కుంపటిలో కాలుతూ ఉన్నది. కాబట్టి ఈ సమాజాన్ని మూఢత్వం నుండి విముక్తి కలగాలంటే మనమే పనిచేయాలి. అంబేద్కరిస్టులుగా మన మీదనే బాధ్యత ఉన్నది. సరే, నీకు కొంత తెలిసిండొచ్చు, ఆ కొంతలో నేను చెప్పాలి. ఒకరికి ఎంతో అంతా ఖచ్చితంగా తెలుసుకోవాలి అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ సమాజంలో మార్పులు ఎవరికి అవసరం లేదు, మనకే అవసరం ఉన్నాయి. కులాలుగా వాళ్ళు అగ్రవర్ణ కులాలు కొద్దిగా ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్నాయి. కానీ జనాభాలో తక్కువగా ఉన్నాయి. మనం జనాభాలో ఎక్కువ ఉన్నాం కానీ అధికారంలో తక్కువగా ఉన్నాము. దీని పరంగా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. జ్ఞానం అంటే బాబాసాహెబ్ అంబేద్కరే అల్టిమేట్. మనం చెప్పింది కదా, అది ప్రపంచమే గుర్తించింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మాలమాదిగలకు సంబంధించిన జస్ట్ నాకు సమస్య కానీ ఈరోజు బీసీలు అనుకుంటా ఉన్నారు. అగ్రవర్ణాలలో ఉన్నటువంటి ఆడలకు కూడా రిజర్వేషన్ కావాలని ఇంటికోటి బిల్లు చదవండి మీరు. అంటే స్పష్టంగా ముస్లింలు కానీ, హిందువులు కానీ, జైనులు కానీ, సిక్కులు కానీ అన్ని మతాలు ఆయన కాళ్ళ దగ్గర మోకరించినాయి. మా మతంలోకి వస్తే మా మతం యొక్క గొప్పతనం పెరుగుతుంది, మా యొక్క ఉన్నతి పెరుగుతుంది, మన ఔన్నత్యం పెరుగుతుందని అన్ని మతాల కుల పెద్దలు ఆయన దగ్గర కూర్చొని చర్చ పెడితే కూడా ఎవరిని కాదనకుండా అహింస సిద్ధాంతానికి, అహింసకు ప్రతిరూపమే బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడ కూడా రక్తం చుక్క పడకుండా ఈ జాతిని కాపాడాలి, సమాజాన్ని కాపాడాలన్నటువంటి అహింసకు ప్రతిరూపకంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ మత పెద్దలను కాదనకుండా ఆయా మత సంస్థలను, ఆయా మత గ్రంథాలను చదివి
దేంట్లో ఏ సారం ఉన్నది, ఎక్కడ సమానత్వం ఉన్నది, ఎక్కడ ఔన్నత్యం ఉన్నది, ఎక్కడ గొప్పతనం ఉన్నదని అన్ని మత గ్రంథాలను శోధించిండు, చదివినాక ఆయనకు అల్టిమేట్గా తెలిసింది ఏంటంటే ఏ మతంలో అయినా ఏ గ్రంథంలో అయినా అక్కడ పురుషాధిపత్యం ఉన్నది, అక్కడ అసమానత ఉన్నది, దేవునికే అంతిమంగా స్థానం ఉన్నది, దేవుడికే అంతిమంగా అంటే ఒక మూఢత్వంలో ఉన్నటువంటి సమాజమే ఆ మతాలు ఉన్నాయి. కాబట్టి నేను వీటన్నిటికీ ఆల్టర్నేట్గా సమానత్వాన్ని, మానవ విలువలను సమానంగా, కులం లేకుండా మతం లేకుండా మానవ జాతి స్త్రీ పురుష జాతులు సమానంగా ఉన్నటువంటి ఒక జీవన విధానం బౌద్ధయిజం అనేది మతం కాదనేది మనం చెప్పాలి. అంబేద్కరిస్టులుగా మనం ఏం చెప్పాలంటే బుద్ధిజం అనేది మతం కాదు, బుద్ధిజం అనేది ఒక శాస్త్రీయమైనటువంటి జీవన విధానం అని చెప్పాలి. అది ఒక మతంగా రూపాంతరం చెందితే, మతంగా పుట్టుకుంటే మతానికి ఈ దేశంలో భవిష్యత్తు లేదు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ మతానికి భవిష్యత్తు లేదు. ఎందుకంటే రాబోయేటువంటి జనరేషన్స్ అల్టిమేట్గా అప్డేట్ అవుతూ ఉన్నాయి. కానీ కులానికి మతాలకు అతీతంగా కూడా సమాజం కలిసిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ సమానత్వానికి, మానవులకే కుల మతాలకు అతీతంగా స్థానం ఉన్నటువంటి ఇజం ఏదైనా పద్ధతి, శాస్త్రీయ విధానం ఏదైతే ఉందో అనేది అది బుద్ధిజంలోనే ఉన్నదని గ్రహించి బుద్ధిజాన్ని స్వీకరించిండు. అప్పుడు 1956లో బుద్ధిజం, అప్పుడు 8 నుండి 9 లక్షల మంది నాగపూర్ వేదికగా బుద్ధిజం స్వీకరించడం అంటే అంత ఆషామాష విషయం కాదు. అప్పుడు ఎడ్ల బండి కట్టుకొని పోవచ్చినటువంటి సందర్భం, లేదనుకో కాలినడకన పోయేటువంటి సందర్భం. ఆ రోజులలో అంత పెద్ద రెవల్యూషన్ వస్తే ఈ సమాజము, భారతదేశం ఉలిక్కి పడదు. కెనడా లాంటి రాజ్యాంగాలను అక్కడ పోయి ఆయన తెలుసుకొని శోధించి చదవడం అంటే ఆ రోజులలో ఎంత గొప్ప వ్యక్తి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత లాంగ్వేజ్ భాష కూడా ఉండాలి అనేది మనం చూడాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అంటే మనం గర్వంగా ఫీల్ కావాలి. ఈరోజు ఉండొచ్చు, ఈరోజు మతాలుగా వివిధ మతాల్లో మనం ఉండొచ్చు. ఆ మతం అనేది, ఆ మతానికి కూడా ఈరోజు దేవుళ్ళకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగమే శరణమైంది. ఈరోజు బాలరాముని విగ్రహము ఈరోజు ప్రధానమంత్రి గారు, బీజేపీలు, ఆర్ఎస్ఎస్లు ఓపెన్ చేసిరంటే సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి నిర్ణయం ద్వారానే అలా సాధ్యమైంది. అంటే న్యాయశాఖ మంత్రి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత పునాది చేసిండు, న్యాయం అనేది ఎంత అల్టిమేట్ కాదు. ఎందుకంటే న్యాయశాఖకు మించినటువంటి దేవుడు కానీ, మతం కానీ, కులం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ లేదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అల్టిమేట్గా న్యాయశాఖ మంత్రిగా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇంకో ఏదైనా ఉండొచ్చు కాక, కానీ అల్టిమేట్గా రాజ్యాధికారమే చేయడం అని న్యాయశాఖ మంత్రిగా నెహ్రూ గారి కేబినెట్లో పనిచేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే కాకుండా అగ్ర కులాలలో, అగ్ర వర్ణాలలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా చట్టసభలలో 50% రిజర్వేషన్ కావాలి. పురుషునికి ఎంత అవసరమో స్త్రీకి కూడా అంతే అవసరం. అంటే చట్టసభలలో హిందూ కోడ్ బిల్లు మీరు చదవండి. హిందూ కోడ్ బిల్లు తీసుకురావడం అంటే 100 సంవత్సరాల క్రితం ఆయనకు ఎంత ముందు చూపున్నదో ఆలోచించాలి. ఈ సమాజంలో స్త్రీ అనేట ఆమె సగభాగము ఉత్పత్తిలో, ఈ ప్రకృతిలో. కాబట్టి స్త్రీకి చట్టసభలలో అవకాశం ఇస్తే, నాయకత్వ లక్షణాలు ఇస్తే, ప్రాతినిధ్యం ఇస్తే ఈ సమాజం అతి తొందరగా అభివృద్ధి చెందుతుంది. కులంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగుతాయని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా కూడా మనకు అందించిపోయిండు. సాంస్కృతిక ఆయనకు. ఈ కార్యక్రమంలో జ్ఞానమాల నిర్వహణ కమిటీ సభ్యులు పోతురాజు, శ్రీనివాస్, రవీందర్, నాగేశ్వరరావు, తిరుపతయ్య, రాజేష్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.